అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 7వ వ్యాఖ్యానంలో 3వ పదిలో 9వ తిరువాయముడి సొన్నాల్ విరోధమిదు. లోకంలో ఉన్నటువంటి వీళ్ళని కొనియాడి వీళ్ళని కవిత్వం పాడి ఎలాంటి వాళ్ళు అంటే అల్ప ఆయుష్కులు, అల్పమైనటువంటి సంపద కలిగినటువంటి వీళ్ళని కొనియాడుతున్నారు మీరు. వీళ్ళని కొనియాడటం వల్ల వీళ్ళని కవిత్వం పాడుతూ ఉన్నారు కదా మీరు. పాడటం వల్ల వాళ్ళకి ఒక ప్రయోజనం లేదు, మీకు ఒక ప్రయోజనం లేదు. మీరు కోరుకున్నటువంటి సంపదని మీరు పొందలేరు సరికదా. అశుచి మీరు మాలిన్యాన్ని అంటించుకుంటూ ఉన్నారు వాళ్ళని పాడి. వాళ్ళకేమో మీరు పాడటం వల్ల కుప్ప ఎక్కెళరా అన్నట్లు అప్పటి వరకు ఎంత పెద్ద చెత్త కుప్ప అక్కడ ఉన్నా కూడా ఏ వాసన రాదు. కానీ ఒక్కసారిగా దాన్ని పుల్లతో గెలికితే లోపల ఉన్నటువంటి మాలిన్యం మొత్తం మనకి ముక్కు బద్దలయ్యే వాసన వచ్చినట్లుగా అప్పటి వరకు వాళ్ళు మామూలుగానే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అపకీర్తి ఉండదు. ఎంచేత వాళ్ళు ఈవేళ పెద్ద గొప్ప ధర్మమూర్తుల్లాగానో దాన కర్ణుల్లాగానో అలా కనబడుతూ ఉంటారు అందరికీ. కానీ మీరు ఎప్పుడైతే ఈయన ఎంత ధర్మమూర్తి అని మీరు కవిత్వం చెప్పారనుకోండి, అతడు చిన్నప్పుడు చేసినటువంటి అధర్మాలన్నీ బయటికి గుర్తొస్తాయి అందరికీ. అలా వాళ్ళ కీర్తిని మీరు పెంచటలేదు, వాళ్ళకి అపకీర్తి తెస్తున్నారు. అలా వాళ్ళకు మాత్రమే కాదు, అది మీకు కూడా అలాంటి వాళ్ళని కవిత్వం పాడటం వల్ల మీకు కూడా అది మాలిన్యాన్ని అంటింప చేసుకుంటున్నారు అని చెప్తున్నారు ఆడవాళ్ళు. మరి ఈ పాసంలో ఏం చెప్తారో చూద్దాం. ആറാം പാട്ടു ജീവനാർത്ഥമാക മനുഷ്യാദികളെ കവിപാടുகிறோம் എന്നാം ക്ഷുദ്രரை കവിപാടി ജീവിപ്പതിലും గుడంబునో పని செய்து జీవిక్కై నందు ఎంగిరాల్. మీరు జీవించడం కోసమని మనుషులను పాడుతున్నాము అని అంటున్నారు కదా. శుద్ధులైనటువంటి వాళ్ళని పాడి జీవించడం కంటే కూడా శరీరం అలసిపోయేలాగా కాస్త పని చేసుకొని జీవించడం మంచి విషయం కదా అంటున్నారు ఆడవాళ్ళు. అంటే మీకు జీవనం కావాలంటే చక్కగా శరీరం అలసిపోయేటట్లుగా పని చేసుకోండి, జీవించండి. కానీ వాళ్ళని కవిత్వం పాడి మీరు జీవించాలి అనుకుంటే అది ఏమంత బాగుంటుంది కనుక. అది అవసరం. ఒమ్మిన్ పులవే నుమ్మే ஒருத்திக்கை செய்து உய்மினோ விம்மன்னுலகினில் செல்வர் இப்போதில்லை நோக்கினோம் நும்மின் கவி கொண்டு நுண்ணுமிட்டா தெய்வமேத்தினால் செம்மின் சுடர்முடியன் திருமாலுக்குச் சேருமே. ஒம்மின் புலவேர் நும்மை ஒருத்திக்கை செய்து உய்மினோ இம்மன்னுலகில் செல்வர் இப்போதில்லை நோக்கினோம் நும்மின் கவி கொண்டு நுண்ணுமிட்டா தெய்வமேத்தினால் செம்மின் சுடர்முடியன் తిరుమాలుక్కుச் చేరుమే. పులవేరు ఓ కవులారా, ఒమ్మిన్ అంటే ఇతర స్తోత్రం. ఒమ్మిన్ రండి ఏమిటి ఇతరులని స్తోత్రం చేయటం విడిచిపెట్టి రండి మీరు. నుమ్ అంటే మీ యొక్క మెయ్ శరీరమును ఒరుత్తి శ్రమపరిచి కైంకర్యములను చేదు చేసి ఉయమును ఉజ్జీవించండి. మన్ ఉలగనిల్ సెల్వర్ నిత్యమైనటువంటి ఈ లోకమునందు ఐశ్వర్యము కలవారు. మన్ను ఉలగనిల్ సెల్వర్ ఇప్పోదు ఎల్లై నోక్కినోం కలవారు ఈ కాలములో లేరండి. నోక్కినో వెతికాము. నుమ్ ఇన్ కవికొండు మీ యొక్క శ్లాఘ్యమైన కవనములను కొని నుమ్ ఇట్టా దైవం ఏత్తినాల్ వారి యొక్క ఇష్టదేవతలను స్తోత్రం చేసినట్లయితే ఏమవుతుంది? సెమ్మిన్ సుడర్ముడి ఎన్ తిరుమాలుక్కే సేరు. నిరవధికంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తేజస్సు గల కిరీటం కలవాడైన
నా స్వామియునైన శ్రీయప్పటికే చేరుతుంది. మీరు ఎవరిని స్తోత్రం చేసినా కూడా లోకంలో అది ఎవరికి చేరుతుంది అంటే మా స్వామికే చేరుతుంది. ఎందుకు? ఏ శబ్దమైనా చివరికి ఎక్కడ పర్యవసిస్తుంది అంటే లోపల అంతర్యామిగా వేయించేసి ఉన్నటువంటి పరమాత్మ వరకు పర్యవసిస్తుందని చెప్పినట్లుగా మీరు లోకంలో ఉన్న ఎవరిని స్తోత్రం చేసినా కూడా అది చేరేది మా స్వామికే అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఓ కవులారా, మీ కవిత్వాన్ని పరీక్షించి తగిన సన్మానం చేయడానికి తగినటువంటి సంపన్నులు ఈ కాలంలో ఎక్కడ వెతికినా చూసినా కనపడరా? భగవద్ వ్యతిరిక్తులైనటువంటి అతి నీచులని స్తుతిస్తే మీకేం ప్రయోజనం కలుగుతుంది? శరీరాన్ని శ్రమపరిచైనా జీవించచ్చు గాని వర్ణాశ్రమ విరుద్ధమైనటువంటి వ్యాపారం చేయకూడదు కదా. కాబట్టి అలా చెయ్యటం వలన నిరవధిక తేజోమయ దివ్యరత్నం ఒకటి అలంకృతుడైనటువంటి శ్రీయప్పతికి స్వరూపానికి అనురూపమైన కైంకర్యాలను చేసి ఉజ్జీవించండి. అలా చెయ్యాలి అనుకుంటే మీరు మీకు ఇష్టమైన దేవతల్ని స్తుతించినా కూడా వారి యందు అలాంటి గుణాలు లేవు కాబట్టి ఆ స్తోత్రాలు నా స్వామినే చేరతాయి అంటున్నారు ఆళ్వారు. ఆరాయిరప్పడి వమ్మిన్ మనుష్యరై కవి పాడియే ఆగిలం దేహయాత్రయే నిర్వహిక్క వేందావో ఎన్నిల్. మనుష్యరై కవి పాడియే ఆగిలం, మనుషులను కవిత్వం పాడితే మాత్రం దేహయాత్ర నిర్వహిస్తూనే ఉండాలి కదా. అదొక ఉపాయం సొల్వేన్ వారుంగోలు. దానికి ఒక ఉపాయం చెప్తాను రండర్రా. ఎంగనే ఎన్నిల్, ఏ రీతిగా ఋష్యాదిగళై పన్ని జీవియుంగోల్, ఋష్యాదిగళాయి அசாத்மகமாக ஐயாலே அவை துஷ்கரமல்லவோ அவற்றில் காட்டில் శ్రీమాన్గళాన మనుష్యులగలై దేవనార్థమాగ కవిపాడుగయ్యే నంద్రండ్రో ఎన్నిల్. ఏం చెప్పారు? ఏ రీతిగా మేము జీవించాలి అంటే వీళ్ళేమ మనుష్యుల్ని పాడి మీరు దేహయాత్ర నిర్వహించాలనుకుంటున్నారా ఏమిటి? అలా కాకుండా నేను దానికి ఉపాయం చెప్తాను రండి అని ఆళ్వార్లు పిలిస్తే ఎలా మేము జీవించాలి చెప్పండి అని అడిగారు లోకంలో ఉన్నవాళ్ళు. సరే, కృషి మొదలైన వ్యవసాయం మొదలైనటువంటి పనులు చేయండి, మీ వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించి పని చేసుకోండి, జీవించండి అని చెప్పారు ఆళ్వారు. అప్పుడు వాళ్ళు అన్నారు కదా, అలా కష్టపడటం అనేటువంటిది చాలా కష్టం కదండి, పని చేయటం అనేటువంటిది. దానికంటే కూడా శ్రీమంతులైనటువంటి మనుష్యులని ఈ జీవించడం కోసం కవిత్వం పాడటమే చాలా మంచిది కదా అని అన్నారట వాళ్ళు. అప్పుడు ఉంగల్ అపేక్షిత ఫలప్రదాన శ్రీమాన్கள் இந்த లోకத்தில் உளரோ ఎన్ను పార్తోం. సరే, మీరు కోరుకున్నటువంటి ఫలాలను ఇచ్చేటువంటి శ్రీమంతులు ఈ లోకంలో ఉన్నారేమో చూసాము. పార్త విడత్తిల్ ఒరువరం ఇన్నియే ఇరుందరు. అలా చూస్తే మీరు కోరుకున్నట్లుగా మీకు సంపదలనిచ్చే శ్రీమంతులు ఒక్కళ్ళు కనబడలేదే. శ్రీమాన్గళాన మనుష్యர்கள் இல்லையாகில் ఇంద్రాదిகளை ఏత్తినాలో ఎన్నిల్. సరే, మనుషుల్లో కనపడలేదనుకోండి, ఇంద్రాదుల్ని స్తోత్రం చేస్తే అని అడిగారు వీళ్ళు. உங்களுடைய அழகே கவிகளை கொண்டு உங்கள் அபேஷ்ட தேவதைகளே நீங்கள் ஏத்தினாலும் பின்னையும் அதெல்லாம் அந்த இந்திராதி தேவதைகளுக்கு அந்தராத்மா பூதனாய் శ్రీయప్పతియాயிருంద ఎంబెరుమాన్ తిరువడిగలిలే సేరుం. మీరు చాలా అందంగా కవిత్వాలు చెప్తారు. ఆ కవిత్వాలను తీసుకువెళ్ళి మీ అభిష్ట దేవతల్ని మీరు స్తోత్రం చేసినప్పటికీ అవన్నీ కూడా ఇంద్రాది దేవతలకి అంతరాత్మగా ఉన్నాడే శ్రీయప్పతి, ఆయన యొక్క తిరువడిగళ్ళకే చేరతాయండి. ఆనపిన్బు ఎంబెరుమాన్ తన్నయ్యే ఎత్తుంగల్. కాబట్టి లోకంలో వాళ్ళని స్తోత్రం చేయమంటేనే లోకంలో వాళ్ళని స్తోత్రం చేస్తామన్నారు సంపద కోసం. జీవించాలంటే కృషి చేయమన్నారు, కృషి చేయలేమన్నారు. ఏం చేస్తారా అంటే శ్రీమంతుల్ని కవిత్వం పాడతామన్నారు. మీరు కోరుకున్న సంపదలు ఇచ్చే శ్రీమంతులు ఈ లోకంలో లేరు అన్నారు ఆళ్వారు. అయితే ఓ పని చేయొచ్చు కదా, ఇంద్రాది దేవతల్ని కవి పాడుతాం అన్నారు. మీరు ఇంద్రాది దేవతల మీద కవిత్వం పాడినప్పటికీ ఆ కవిత్వం వచ్చి మన పెరుమాళకే చేరుతుంది, మా పెరుమాళకే. కాబట్టి అదేదో ఈయన్నే పాడొచ్చు కదా మీరు అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయిరప్పడి అనంతరం நீங்கள் ஆரையேனும் கவி பாடிலும்
శ్రీయప్పతిயான సర్వశేషిక్కే అది సేரும் ఎత్తனை ఎన్గిరార్. మీరు ఎవరిని కవిత్వం పాడినా కూడా అది శ్రీయప్పతి అయినటువంటి సర్వశేషికే అది వెళ్ళి చేరుతుందర్రా. ఇది విషయం. புலன் புலனராகையாலே விசேஷக்னரான நீங்கள் இதர ஸ்தோத்திரத்தை தவிரிந்து வாருங்கோள். புலவர் ఆగయ్యాలి, పులవర్ పులనర్ కాదు, పులవరాగయ్యాలే. పులవర్ కవులు కదా మీరు, కాబట్టి విశేషమైన జ్ఞానం ఉండుంటుంది మీకు. కాబట్టి ఇతర స్తోత్రத்தை తవిరిందు వారుంగోళ్, ఇతరులను స్తోత్రం చేయడం విడిచిపెట్టి రండి అంటూ దేహయాత్ర అశేషமாக உங்கள் శరీరத்தை ஒருத்திக்கை தொழில் செய்து ఉజ్జీవింగోళ్. ఈ దేహయాత్ర కోసమని ఏం చేస్తారు మీరు అంటే ఈ శరీరాన్ని కష్టపెట్టి పనులు చేసుకొని ఉజ్జీవించండి అని. ప్రవాహ నిత్యమాన இந்த லோகத்தில் ஸ்ரீமான்களாயிருப்பார் இக்காலத்தில் இல்லை ஆராய்ந்து பார்த்தோம். అలా కాదండి, మేము ఆ సంపన్నులను పాడితే మేము పనులు చేయలేము, ఆ సంపన్నులను పాడితే మాకు సంపదలు ఇస్తారు కదా అని మేము పాడుతున్నామని వారన్నటువంటి దానికి మీరు శ్రీమాన్గళాయిరుప్పారు, అలాంటి శ్రీమంతులైనటువంటి వాడు ఈ కాలంలో లేరర్రా. ఆరాయిందు పార్థం, చక్కగా ఆలోచించి అంతటా చూసాం, ఎక్కడా కనబడలేదు వాళ్ళు. ఉంగళుడయ అప్పుడు అందుకని మీరేం చేయాలి, ఉంగళుడయ శ్లాఘ్యమాన కవిகளை கொண்டு உந்தமுடைய ருச்சி அனுகுணமாக இஷ்ட தேவதைகளை ஸ்துதித்தால் அவர்களுக்கு நீங்கள் சொல்லுகிற குணங்கள் சித்தியாமையாலே அவர்களுக்கு சேராதே అప్రతిహత ప్రకాశమాన తేజస్సే ఉడైతా ఇరుక్కిరా. అదిగో మీ యొక్క కొనియాడదగినటువంటి కవితల్ని తీసుకువెళ్ళి మీ రుచికి తగినట్టుగా ఇష్ట దేవతల్ని స్తోత్రం చేస్తే వాళ్ళకి మీరు చెప్పేటువంటి గుణాలు లేకపోవటం చేత ఆ స్తోత్రాలు వాళ్ళకి చెందకుండా సాటి లేని ప్రకాశము కలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి కిరీటాన్ని కలిగినటువంటి ఎనక్కు స్వామి ఆన శ్రీయప్పతికే చేరున్నెత్తనే. అదిగో మా స్వామి అయినటువంటి సర్వేశ్వరుడికి అవన్నీ వచ్చి చేరతాయి. ఉంగళుకు భగవద్గుణ చౌర్యమే ఫలం, మీకు ఇంకొక ఫలం కూడా దక్కుతుంది. ఏమిటది, భగవద్గుణాల్ని అపహరించి అదిగో ఆ ఇంద్రుణ్ణో చంద్రుణ్ణో పాడాడండి అని ఆ చౌర్యమే మిగులుతుందరా. శబ్ద అర్థంగా ఇరండుం శ్రీయప్పతికే చేరువదు ఎన్ను కరుతూ, శబ్దము ఆయనకే చేరుతుంది, అర్థము ఆయనకే చేరుతుంది అని భావన. 7 వ్యాఖ్యానం. வம்மின் காற்று தீரை அகப்பட்டாரை மடுவை காட்டி அழிப்பாரை போலே அழைப்பாரை போலே వారుంగల్ ఎంగిరారు. అది కాటు తీయలే, అడవిలో అంతా అడవంతా దహించబడుతూ ఉంది, దాన్ని ఏమంటారు, దావాగ్ని. బడబాగ్ని దావాగ్ని, అడవిలో ఉన్నదాన్ని అనేది. అలా అడవి మొత్తం తగలబడిపోతూ ఉన్నది, ఆ అడవిలో ఆ మంటల్లో చిక్కుకొని ఉన్నారు. అలాంటి వాళ్ళకి మడువై కాటి ఒక నీటి మడుగును చూపించి అజైపారైపోలే పిలిచే వారి వలె వరుంగు అజైపారైపోలే వారుంగల్ ఎన్గిరార్, రెండర్రా రండి అని పిలుస్తున్నారు ఆడవాళ్ళు. అంటే అదే అడవిలో ఉన్న అగ్నిలో చిక్కుకున్నటువంటి వాళ్ళని ఆ నీటి మడుగు చూపించి రెండర్రా ఇందులో దిగండి, మీకున్నటువంటి ఆ తాపత్రయమంతా తొలగిపోతుంది, వచ్చి ఇందులో మునగండి అని పిలిచే వారి వలె పిలుస్తున్నారు ఆడవాళ్ళు. పులవీరంటే కవులారా. నల్లదు అరియం నీంగల్ వారుంగోళు, నల్లదు అరియం నీరు, మంచి విషయం ఏమిటో తెలిసినటువంటి మీరు వారుంగోళు రండి అంటున్నారు ఆడవాళ్ళు. దావాగ్నిలో చిక్కుకున్నటువంటి వాళ్ళని మడుగును చూసి ఇందులో దిగండర్రా రండి రండి అని పిలిచినట్లుగా ఓ కవులారా నల్లది అరియం నీంగల్ వారుంగోళ్, మంచి విషయం ఏమిటో విలక్షణమైన విషయం ఏమిటో తెలిసినటువంటి మీరు రండి. ఎంగళై నీరు అజైక్కిరది అని వాళ్ళు అడిగారు. ఆళ్వారే ఎందుకు మమ్మల్ని పిలుస్తున్నారు మీరు అని అడిగారట వాళ్ళు. ఎంగళుడై దేహయాత్రే నడక్క వేండావో పిరరై కవిపాడి ఆగిలుం అన్నా, మా జీవనం మేము నడుపుకోవచ్చా, మా యొక్క దేహయాత్ర నడవాలి కదా. పిరరై కవిపాడి ఆగిలుం, ఇతరులను కవిత్వం పాడైనా సరే మా దేహయాత్ర మేము నడుపుకోవాలి కదా.
అప్పుడు ఆழ்వారు மெய்யே ஜீவிக்க வேண்டினாலும் உங்கள் தரங்கொலையோ உஜ்ஜீவிக்க வேணுமோ, உங்கள் தரங்கொலைய ஜீவிக்க வேணுமோ, தரங்கொலைய ஜீவிக்க வேணுமோ, உங்கள் తరంగొలయ్యామల్ జీవిక్క ఉన్నాదో. మెయ్యే జీవిక్క వేండినాలు, మీరు యథార్థంగా జీవించాలి అనుకుంటే గనక ఎలా ఎలా జీవించాలి? ఉంగల్ తరంకొలయ్య జీవిక్క వేణుమో, మిమ్మల్ని మీరు ఇలాగా తగ్గించుకొని జీవించాలా? ఉంగల్ తరంగొలయ్యామల్ జీవిక్క ఉన్నాదో, మిమ్మల్ని మీరు ఇలా తగ్గించుకొని ఇంకొకళ్ళ తక్కువ వాడని పాడి అలాగా జీవించాలా? శ్రమపడైనా సరే జీవించచ్చు కదా అంటే నుమ్మై ఇత్యాది உங்கள் శరీరத்தை ஒருத்தியும் கைதொழில் செய்தும் జీవిక్కప్పారుంగోల్. உங்கள் శరీరத்தை వరకు మీ శరీరాన్ని కష్టపెట్టుకొని கைతொழில் செய்துం కూలి చేసి జీవిక్కప్పారుంగోల్, జీవించాలనుకుంటే అలా జీవించండి, అంతే కదా. ఇదొక్కు ఎంబారు అరుడిచ్చేయుంబడి, ఇలా ఈ సందర్భంలో ఎంబారు చెప్పేవారట ఈ రీతిగా. కోట్టై సుమత్తల్ పుల్ చెరైత్తల్ చెయ్యమాట్టీరుగలో. కోట్టై సుమత్తల్ అంటే ధాన్యం బస్తాలు మోసి, పుల్ చెరైత్తల్ గడ్డి కోసి, చెయ్యమాట్టీరుగలో అలాంటి శ్రమ చేయలేరా మీరు? ఏదో ధాన్యం బస్తాలు మోసుకోవటం, గడ్డి కోసుకోవటం ఇలాంటి శ్రమ చేయలేరా మీరు అని. అత్తాల్ ఎంగళుక్కు పూర్ణమాగా జీవిక్క కిడయ్యాదే, పిరరై కవి పాడినాల్ ఎంగళుక్కు వేండువదు వాంగి జీవిక్కలాం ఎన్నా. దానికి వాళ్ళు ఏం చెప్పారు? ఏదో శ్రమ చేస్తాం కానీ ఆళ్వారే, ఆ శ్రమతోటి మేము పరిపూర్ణంగా జీవించలేమండి. ఎన్ని ధాన్యం బస్తాలు మోస్తాం కనుక, ఎంత గడ్డి కోస్తాం కనుక, దాంతో అత్తాల్ ఎంగళుక్కు పూర్ణమాగా జీవిక్క కిడయ్యాదే, మేము పరిపూర్ణంగా సంతోషంగా మాకు కావాల్సినవన్నీ మేము అనుభవించే రీతిగా మేము జీవించలేము. అందుకని పిరరై కవి పాడినా, అదే ఇతరులని కవిత్వం పాడితే ఎంగళుక్కు వేండువదు వాంగి జీవిక్కలా, మాకు కావాల్సిందేదో కోరుకొని ఇప్పించుకొని జీవించవచ్చు కదా అని వాళ్ళంటే. అదామిరే అది ఆమిరే పెరిల్, అలా గనక లభించినట్లయితే బాగుంటుంది. కానీ ఇమ్మన్ను ఉలగనిల్ సెల్వర్ ఇప్పోదెల్లై నోక్కినో, అదిగో మీరు అనుకున్నట్లుగా అది లభిస్తే బాగానే ఉంటుందర్రా, కానీ ఈ మన్నులగినిల్ ఈ భూమండలంలో సెల్వర్ ఇప్పోదెల్లై నోక్కినో, అలా మీరు కోరుకున్నటువంటి సంపదలు ఇచ్చేటువంటి శ్రీమంతులు ఎవరు కనపడట్లేదు. ప్రవాహ రూపేణ నిత్యమాన ఇందలోకத்தில் பொங்கல் கவிகேட்டு இது குத்தரமாக தருகை கூதாரరా ఇరుక్కుం శ్రీమాన్கள் இல்லை. ప్రవాహ రూపేణ నిత్యత్వం అంటే ఈవేళ ఉన్న మనుషులు రేపుండరు, రేపున్న మనుషులు ఎల్లుండి ఉండరు అన్నట్లుగా ప్రవాహ నిత్యత్వం ఏమిటి? నదిలో నీళ్లు ఉన్నాయి అనుకుంటాం, ప్రవహించే నదిలో ఇందాక ఉన్నటువంటి నీళ్లు ఇప్పుడు ఉన్నాయా? ప్రవహించే ముందుకు వెళ్ళిపోయాయి, కొత్త నీళ్ళు వచ్చి చేరాయి. అలాగే ఇక్కడ కూడా ఈ లోకంలో ఇదిగో ఇవాళ ఉన్న మనుషులు రేపు ఉండరు, రేపు కనపడిన వాళ్ళు ఇంకొక రోజు కనపడకపోవచ్చు. అలా ప్రవాహ నిత్యత్వంలో ప్రవాహ రూపేణ నిత్యం ఈ లోకంలో మనుషులు ఎప్పుడూ ఉంటారు, కానీ ఎప్పుడు పూర్వం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇప్పుడున్న వాళ్ళు ఇంకా కొంతకాలం తర్వాత ఉండకపోవచ్చు. అంచేత మీ యొక్క కవిత్వాలు విని దానికి తగినట్లుగా ధనాన్ని ఇచ్చేటువంటి ఉదారులైనటువంటి శ్రీమంతులు ఇప్పుడు లేరర్రా అంటున్నారు ఆవిడ. ఇప్పోదు నోక్కినోం, ఇప్పుడు చూసాము. ఎవరగల్ నెండు ఉగండ కవిపాడుగిర ఇరుక్కు ప్రయోజనముండో ఎన్నో ఇప్పోదు ఆరాయిందు పాడుతోం. అది ఇప్పుడే చూసాం మేము. ఏమిటి వీళ్ళు ఇంత బాగా కవిత్వం పాడుతూ ఉన్నారు కదా, వీళ్ళ కవిత్వానికి మనస్సు సంతోషపడిన వీళ్ళు కవిత్వం నెంజువగండ కవి పాడుగిర ఇరుక్కు మనస్సు సంతోషపడేలాగా కవిత్వం పాడుతున్నారు కదా వీళ్ళు. ఇదుక్కు ప్రయోజనం ఉండో ఎన్ను ఇప్పోదు ఆరాయిందుకు పాడుతాం. ఇప్పుడు మేము బాగా ఆలోచించి చూసాం, వీళ్ళు ఇంత మనస్సు సంతోషపడేలాగా కవిత్వం పాడగలుగుతున్నారు కదా, ఆ కవిత్వానికి ఏదైనా ప్రయోజనం ఉన్నదా అని చూసాము. ఒరువరం ఎల్లై ఆ ఇరుందరు, ఒక్కళ్ళు కూడా కనపడలేదు అలాంటి వాళ్ళు.
అర్ధాంతరమాగిల్ ఇప్పోదిల్లై అన్న వేండావే మున్బుం ఎల్లయ్యే. అర్ధాంతరమాగిల్, ఆ ధనం కోసమైతే ఇప్పోదిల్లై అన్న వేండావే, ఇప్పుడే లేరని చెప్పక్కర్లేదు. మున్బుం ఎల్లయ్యే, పూర్వం కూడా లేరు. మున్బు ఎవరతాం లోకయాత్రయ్యల్ కన్వైకుం అవరందే. అప్పుడు ఆళ్వాళ్ళకి తెలియదు. ఎందుచేత ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని చూసి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరూ లేరర్రా అని చెప్పారు ఆళ్వారు. అలా చూస్తే కనుక పూర్వం కూడా లేరు అలాంటి వాళ్ళు. కానీ ఆళ్వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు పూర్వం సంగతి ఎందుకు చెప్పట్లేదు అంటే, పూర్వం వారు లోకయాత్ర విషయంలో దృష్టిని ఉంచలేదు. కన్వైకుం అవరందే, ఆ తమ దృష్టిని ఉంచిన వారు కాదు కదా, అంచేత ఆళ్వాళ్ళకు తెలియలా. ఈ స్థితి ఇప్పుడున్న స్థితి పూర్వం కూడా ఉన్నది అని. ఎవరుగల్ వ్యర్థమే దుఃఖப்படுகிறார்களோ ఏదైనా ప్రయోజనం ఉండో ఎన్నో ఇప్పోదు పాత్వం ఎంగిరారు. ఇప్పుడే చూసాం మేము, వీళ్ళు వ్యర్థంగా దుఃఖపడుతున్నారు, ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని. ఇప్పోదు పాత్వం ఎంగిరార్, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇంత కవిత్వాన్ని పాడుతున్నారు, మనసు సంతోషపడేలాగా, వీళ్ళకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని చూసాము. చూస్తే ఇప్పోదు పాత్వం అలా చూసాము. ఇప్పుడు ఏ ప్రయోజనము లేదు, అలాంటి ధనవంతులు ఎవరు ఇప్పుడు లేరు. మనుష్యరిల్ అన్నో ఇల్లాదదు దేవరగల్ మనుష్యరిల్ వ్యావృత్తరే ఇక్కవిగలై కుండు ఎంగళుడయ ఇష్టదేవతయగలై స్తోత్రం పన్నుగిరోం ఎన్న. తల్లేండాళ్ళు వారే మీరు చెప్పారు కదా, ఈ మనుష్యుల్లో మా యొక్క కవిత్వాన్ని విని ఆనందపడి సంపదనిచ్చేటువంటి వాళ్ళు అలాంటి శ్రీమంతులు ఎవరూ లేరని చెప్పారు కదా. మనుషుల్లో లేకపోయి ఉండొచ్చండి. దేవతలంటే మనుషుల కంటే కొంచెం గొప్పవాళ్ళు కదా, వేరైన వాళ్ళు కదా. ఈ కవితల్ని తీసుకువెళ్ళి మా యొక్క ఇష్టదేవతల్ని స్తోత్రం చేస్తాంలే అన్నారట వాళ్ళు. ఆ కవులు అనగానే నుమ్మిత్యాది ఉంగళ కవిగళై కొండు రాజసరాయం తామసరాయం నిరుక్కిర ఉంగళు కుప్పొరుందుం రాజసరాయం తామసరాయ ఉళ్ళ దేవతైగళై స్తుతిత్తాలు అదు సెమ్మినిత్యాది. మీ యొక్క ఈ మధురమైన కవిత్వాలు తీసుకువెళ్ళి రాజస గుణం కలిగినటువంటి వాళ్ళు, తామసలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంగళు కుప్పొరుందు మీకు వాళ్లే లభిస్తారు. రాజసరాయం తామసరాయం ఉళ్ళ దేవతైగళై స్తుతిత్తాలు, మీరు అలాంటి విషయాలే మీకు కూడా లభిస్తాయి. ఎందుకని మీరు రాజస గుణం కలిగినటువంటి దేవతల్ని, తామస గుణం కలిగినటువంటి దేవతల్ని స్తోత్రం చేస్తారు. ఎవరిని స్తోత్రం చేస్తే అదే కదా ఫలం లభిస్తుంది అన్నట్టు. అది సెమ్మినిచ్చారు நீங்கள் ఏత్తంగలే చొల్లి రేకవి పాడవదు. మీరు వెళ్ళి ఆ రాజస గుణం కలిగిన వాళ్ళను, తామస గుణం కలిగినటువంటి దేవతలను కొన్ని గొప్పతనాలు వాళ్ళకు ఆపాదించి చెప్తారు, కవిత్వం పాడతారు. అది అవరుగలకు కూడాదు, అది వాళ్ళకేం చెందదండి. ఎంచేత పుండరీకాక్షన్ ఎన్నాల్ అదుళ్ళ విడత్తే పోం. మీరు వెళ్ళి అది చింతాకు లాంటి చిన్న కళ్ళు, ఆ దేవత అనుకుందాం పోని, అతని దగ్గరికి వెళ్ళి పుండరీకాక్షుడు అని మీరు పాడారనుకోండి, ఆ పుండరీకాక్షత్వం అతనిలో లేదు కనుక ఆ పుండరీకాక్షుడు ఎవరో అతనికే చెందుతుంది మీరు పాడే కవిత్వం. మీరు ఈ వ్యక్తిని గురించి చింతాకుల్లాంటి నేత్రాలు కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పుండరీకాక్షుడు అని మీరు పాడారు అంటే అతని దగ్గర పుండరీకాక్షత్వం లేదు కనుక ఆ పుండరీకాక్షత్వం ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎవరు, వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికే వెళ్ళి చెందుతుందండి అదంతా కూడా. ఎన్నాళ్ళు అది ఉళ్ళ విడత్తే పోం. విరూపాక్షన్ పక్కలు పోగానే విరూపాక్షుడి దగ్గరికి వెళ్ళి పుండరీకాక్షుడు అంటే విరూపాక్షుడి దగ్గరికి చేరుతుందా? విరూపాక్షుడు అంటే విరూపాక్షుడికి చేరుతుంది. పుండరీకాక్షుడు అని మీరు పొగిడితే మాత్రం అది పుండరీకాక్షుడికే చేరుతుంది. ఆగయ్యాలే ఆదిరాజ్య సూచకమాన తిరు అభిషేకత్తేవడయ్య రియప్పతి పక్కలిలే వందు సేరుం. అంచేత పుండరీకాక్షత్వం ఉన్నది ఎవరికండి? ఆదిరాజ్య సూచకమైనటువంటి ఈయనేనండి, లోకాలన్నిటినీ నియమించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు, అంతరి విషయంలో కృప చూపించేటువంటి వాడు, అందరితో సంబంధం కలిగినటువంటి వాడు అని తెలిసేలాగా ఒక అభిషేకం, ఒక కిరీటాన్ని ధరించి ఉన్నాడు కదా. ఆదిరాజ్య సూచకమాన తిరోభిషేకత్తేవడే శ్రీయప్పతి పక్కల లేవందు సేరు. నువ్వు పుండరీకాక్షుడు అని విరూపాక్షుడిని పిలిచావనుకో, స్తోత్రం చేశావనుకో, ఆ పుండరీకాక్షత్వం కలిగినటువంటి ఆ కిరీటాన్ని ధరించాడే సర్వేశ్వరుడు, ఆయన దగ్గరికే శ్రీయప్పతి ఆయన దగ్గరికే వెళ్ళి చేరుతుంది ఆ పుండరీకాక్షుడు అనేది.
ఆగయ్యాలు உங்களுக்கு సిద్ధిప్పదు చౌర్య ఫలమే. కాబట్టి మీకు మిగిలే ఫలం ఏమిటో తెలుసా? అదిగో పుండరీకాక్షుడు యొక్క గుణాన్ని తెచ్చి విరూపాక్షుడికి పెట్టారండి, ఆ గుణాన్ని దొంగతనం చేశాడండి అని చౌర్య ఫలం, దొంగతనం చేసిన ఫలమే మీకు మిగులుతుంది. సర్వాధికన్ సమస్త కళ్యాణ గుణాత్మకన్ సర్వరక్షకన్ ఎన్నా పోలే ఇరేక విపాడువదు. అది ఒళ్ళ విడక్తిలే ఉందు సేరు మీరే. మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఈయన సర్వాధికుడు, సమస్త కళ్యాణ గుణాత్మకుడు, సర్వరక్షకుడు అని మీరు వెళ్ళి కవిత్వం పాడతారు. అయితే వాళ్ళల్లో ఆ గుణాలు లేవు కదా, అంచేత ఆ గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరో అక్కడికే వెళ్ళి చేరతాయి ఇవన్నీ కూడా. అప్రతిహత ప్రకాశమాన తేజస్సే ఉడైత్తాయిరుక్కిర తిరువభిషేకத்தை ఉడయ్యనానా ఎన్ తిరుమాలుక్కు చేరుం. అప్రతిహతమైనటువంటి సాటి లేని ఆ ప్రకాశం కలిగినటువంటి తిరువభిషేకాన్ని కలిగినటువంటి ఎన్ తిరుమాలుక్కు చేరు మహాస్వామికే వచ్చి చేరతాయి అవన్నీ మీరు చేసే స్తోత్రాలన్నీ. వంగ ప్రతిపత్తి యోజియా కవియన్ స్వభావత్తాలం శ్రీయప్పతి కుచ్చేరు. మీ యొక్క ప్రతిపత్తి విశ్వాసం అంటే అక్కడికని, కానీ అవి కవియన్ స్వభావత్తాలం శ్రీయప్పతి కుచ్చేరు. ఆ కవిత్వం యొక్క స్వభావాన్ని బట్టి మీరు పాడిన పదాలని బట్టి అవి మా శ్రీయప్పతికే వచ్చి చేరతాయండి. ஒன்தாமரையால் கேள்வன் ஒருவனையே நோக்கும் உணர்வு என்கிறபடியே ஞானமாகில் அவனையே நோக்குமா போலே கவிகளானவை சப்த சந்தர்ப்பமாயிருக்கையாலே சர்வசப்த வாக்கியன் அவனாகையாலும் அவனுக்கே சேரும். பொன் தாமரையால் கேள்வன் ஒருவனையே నోక్కుం ఉణర్వు. అదో తామరయ్యాల్ కేల్వన్, లక్ష్మీపతి అయినటువంటి ఆ సర్వేశ్వరుని తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదండి జ్ఞానం అంటే అని. జ్ఞానమాగిల్ అవనయ్యే నోక్కుమాపోలే. జ్ఞానం అంటే ఆయన్ని తెలుసుకోవడమే జ్ఞానం అన్నట్టుగా కవిగలానవై కవిత్వాలు అనేటువంటివి శబ్ద సందర్భమాయిరుక్కయ్యాలే, శబ్దాలు సందర్భాలతోటి కూడి ఉండేవి కనుక సర్వశబ్ద వాచ్యన్ అవనాహయ్యాలు అవనుక్కేసేరు. అన్ని శబ్దాలు కూడా ఆయన్ని తెలియచేసేటువంటివే, అన్ని అర్థాలు ఆయన్ని తెలియచేసేటువంటివే కనుక మీరు పాడేటువంటి ప్రతి పదము కూడా పుండరీకాక్షుడన్నా, సర్వాధికుడు అన్నా, సమస్త కళ్యాణ గుణాత్మకుడన్నా, సర్వరక్షకుడన్నా ఇవన్నీ ఆయనకే వెళ్ళి చేరతాయండి. అదావదు ఇంకా వివరం. సర్వశబ్దంగళం అచిత్తుం తదభిమాని జీవనం తదంతర్యామియాన పరమాత్మావుమాన ఈ సంఘాతత్తుక్కు వాచకంగళాగయ్యాలే విశేష ప్రాధాన్యత్తాలే అవనయ్యే సొల్లిస్తాం. ఆయనకి ఎలా చేరతాయి అంటున్నారా? అన్ని శబ్దాలు కూడా మొదట అచిత్తు అంటే ఈ శరీరం, తర్వాత దాన్ని అభిమానించేటువంటి జీవుడు, ఆ జీవుడు లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ దగ్గరికి ఈ సంఘాతత్తుకు ఈ గోష్ఠికి దీన్నే ఈ విషయాన్నే తెలియజేసేటువంటి వాచకాలు కావటం చేత పదాలన్నీ విశేష ప్రాధాన్యత్తాలే. విశేష్యం ఎవరు? ఇవన్నీ విశేషణాలు. పుండరీకాక్షత్వం అన్నా, సర్వాధికత్వం అన్నా ఇవన్నీ విశేషణాలు. విశేష్యము ఎవరయ్యా అంటే సర్వేశ్వరుడు. విశేష ప్రాధాన్యతాలే సర్వేశ్వరుడు యొక్క ప్రాధాన్యత అవనయ్యే సొల్లిస్తాం, ఆయన్నే తెలియచేస్తాయి. ఏ యజంతి ఇత్యాదివత్, ఏ యజంతి పితॄన్ దేవాన్ బ్రాహ్మణాన్ సహుతాసనాన్ సర్వభూతాంతరాత్మానం విష్ణుమేవ యజంతితే. నువ్వు ఎవరిని యజ్ఞం చేసినప్పటికీ పితృన్ దేవాన్ బ్రాహ్మణాన్ సహుతాసనాన్, అగ్నిదేవుణ్ణి చేసినా, బ్రాహ్మణోత్తముల్ని చేసినా, పితృదేవతలను చేసినా అందరికీ సర్వభూతాంతరాత్మానం విష్ణుమేవ యజంతితే అంటే అందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి విష్ణువుని నువ్వు యజ్ఞం చేసినట్లే అని చెప్పినట్లుగా, అదిగో నువ్వు పాడావు అంటే నీ కవితలు వెళ్ళి చేరేది ఆయనకే. ఎందుకని? నువ్వు పాడినటువంటి గుణాలు వాళ్ళల్లో లేవు కనుక ఆ గుణాలు కలిగినటువంటి వ్యక్తి దగ్గరికే అవి చేరిపోతాయి ఆ శబ్దాలు అంటున్నారు ఆళ్వార్లు. పాత్రం బొమ్మిన్ పులవీర్ నుమ్మే ஒரு திக்கை செய்து உய்மினோ இம்மன் உலகனில் செல்வாரு இப்போதில்லை நோக்கினோம் நும்மின் கவி கொண்டு நுண்ணு மெட்டா தெய்வம் ஏற்றினால் செம்மின் சுடர் முடியன் திருமாலுக்கு சேருமே.
ஏழாம் பாட்டு 7వ பாசுரம். ஒழிபருக்கும் நிலத்தில் தன் கைப்பொருள் கொண்டு தப்பினவன் உகக்குமா போலே எவர்களை போலந்திக்கே பகவத் விஷயத்தை யுதியா வேறு சிலரை கவி பாடுகைக்கு நான் சமணன் நிக்கே வழியா పెట్టేన్ ఎన్ను ప్రేతరాగిరారు. దారి దోపిడీ జరిగే ప్రాంతంలో ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరివి దోచేసుకున్నాడు ఆ దొంగ. కానీ ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ సామాన్లు కానీ వస్తువులు కానీ ఏం ముట్టుకోలేదు. ఆ దోపిడీలోంచి తప్పించుకొని ఈ వ్యక్తి బయటపడ్డాడు. అలా ఉన్నదట ఆళ్వాళ్ళ యొక్క పరిస్థితి. ఉజిపరిక్కుం నిలத்தில் తమ్ కైపొరుల్ కొండు తప్పినవను ఉగక్కుమా పోలే. ఆ దారి దోపిడీ జరిగే సమయంలో అక్కడే ఉండి కూడా తన వస్తువులు ఏం పోగొట్టుకోకుండా తప్పించుకున్న వాని వలే ఎవరగలై పోలందుకే నేను వేళ్ల వలే కాకుండా భగవద్విషయత్తయ్యొజే వేరు చిలరై కవి పాడుగైకున్నాను శమనన్నికే ఒజియా పెట్టేన్. అదిగో భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు తప్ప ఇంకొకరిని కవిత్వం పాడటానికి నేను సమర్థుడిగా లేను, సిద్ధుడిగా లేను. అలా శమనన్నికే విజయ పెట్టాను. అమ్మో, నేను వేళ్లవలే కాకుండా ఆ సర్వేశ్వరునే కవిత్వం పాడేవాడిలా అయ్యాను. ఎలా ఉన్నానో తెలుసా? ఎలా ఆనందపడుతున్నారంటే, అదిగో దారి దోపిడీ జరిగే సందర్భంలో ఉన్నప్పటికీ కూడా తన వస్తువులని కోల్పోకుండా ఉన్న వ్యక్తి ఎలా సంతోషపడతాడో, నేను కూడా ఈ లోకంలో వీళ్ళతో పాటే ఉన్నప్పటికీ వీళ్ళ వలె ఇతరులని స్తోత్రం చేసేటువంటి కవిత్వం పాడేటువంటి స్థితి నాకు కలగలేదు. అదిగో నా స్వరూపాన్ని నేను పోగొట్టుకోలేదు. అంటే దారి దోపిడీ దొంగల దగ్గర వస్తువులు పోగొట్టుకోవడం అంటే, ఇదిగో ఇక్కడ ఆళ్వాళ్ళు ఏం పోగొట్టుకోలేదు, తన స్వరూపాన్ని కోల్పోలేదు. తమ స్వరూపం ఏమిటో తాను తెలుసుకొని భగవంతుణ్ణి స్తోత్రం చేసేవారిలాగా ఉన్నారు అని ఆనందపడుతున్నారు ఆళ్వాళ్ళు. పాసురం. தேரும் கொடை புகழ் எல்லையிலானை ஓராயிரம் பேரும் உடைய பிரானை அல்லால் மத்து யான்கிலேன் மாரியனைய கைமால் வரை ஒக்கும் தின்தோள் என்னும் பாரிலோர் பத்தையை பச்சை பசும் பொய்கள் பேசவே. சேரும் கொடை புகழ். సేరుం కొడై, తనకు తగుమైనటువంటి దానమునకు, పొగడు అందువల్ల వచ్చినటువంటి ఖ్యాతికిని, ఎల్లై ఇలానై అవధలేనటువంటి వాడు, ఓరు 1000 పేరుం ఉడయ్య పిరానై అద్వితీయమైనటువంటి వేయి తిరునామాలను కలిగినటువంటి మహా ఉపకారకుని, అల్లా తప్ప మత్తు పారిల్ తక్కిన భూమి యందు ఓరు పత్తయ్యై కై నిష్ప్రయోజనమైన ఒక పదార్థమును కై దానమునకై మారి అనయ్య ఎందు మేఘమును పోలినవనియు ఎందు తింతోళ్ దృఢమైన భుజములు మాల్వరై ఒక్కుం ఎందు గొప్ప పర్వతమును పోలినవనియు పచ్చై పసుం పొయ్యిగల్ పేసయాంగిలేన్. శుద్ధమైనటువంటి మిథ్యావార్తల చెప్పుటకు పూర్ణ విషయాన్ని ఆశ్రయించినటువంటి నేను శక్తుడని కాను. తాత్పర్యం చూద్దాం, అర్థమవుతుంది. ఆశ్రితులు కోరేటువంటి పురుషార్థాలను ఇవ్వటం కోసమని వచ్చిన అవధి లేని యశస్సు కలవాడు, అద్వితీయాలైనటువంటి శాస్త్ర తిరునామాలు కలవాడు, నా విషయంలో గొప్ప ఉపకారకుడు. అలాంటి ఆ సర్వేశ్వరుని తప్ప అతి క్షుద్రులైనటువంటి భగవంతుడి కంటే వేరైనటువంటి వాళ్ళని మిథ్యావార్తలతోటి నేను స్తోత్రం చేయడానికి అసక్తుడుని అంటున్నారు ఆడవాళ్ళు. ఆరాయిరప్పని సేరుం ప్రియపతియాన తనకు సదృశమాన நிரவதிக ஔதார்யாதி அசங்கேய கல்யாண குணங்களை உடையனாயிருந்த எம்பெருமானையல்லால் மத்து இந்த லோகத்தில் திருணக்கல்பரான மனுஷ்யாதிகளை மாரியனையா கை மால் வரை ஒக்கும் தின்தோள் என்னு பச்சை பசும் பொய்கள் பேசேன் ఎన్ను కొండు స్వలాపத்தை పేసుగిరారు. ప్రియపతి అయినటువంటి ఆ సర్వేశ్వరుడికి తగినటువంటి సాటి లేని
ఔదార్యము మొదలైనటువంటి అసంఖ్యాకమైనటువంటి గుణాలు కలిగిన ఆ ఎంబెరుమాన్ని తప్ప మిగతా ఈ లోకంలో గడ్డితో సమానముగా ఉన్నటువంటి మనుషుల్ని, తృణకల్పనని గడ్డి పరకవలే ఉన్నటువంటి మనుషులని మారియనై డబ్బో ఎలా మేఘం ఎలా అయితే జలస్థల విభాగం లేకుండా వర్షించి అందరికీ వర్షాన్నిస్తూ అలాంటి వాడండి వీడు అని మాల్వరయ్యొక్కుం. మాల్వరయ్యొక్కు అంటే ఆ భుజాలు ఎంత దాఢ్యం అండి, పర్వతాల్లాగా ఇచ్చేటువంటి దాఢ్యమని. పచ్చై పసుం పొయ్యిగల్ పేసేన్ ఎన్నుకొండు. పచ్చై పసుం పొయ్యిగల్ పేసేను. ఆ బహుమతులు చక్కటి మాటలు పొయ్యిగల్ పేసేను, అబద్ధాలు చెప్పను అని స్వలాభత్తై పేసుగిరారంటే లోకంలో వాళ్ళని చూసి అసలు ఆ మేఘం ఎంత ఉదారము, నువ్వంత ఉదారుడివి, అసలు ఇవ్వటంలో నీ చేతికి అసలు నొప్పి ఏమైనా ఉంటుందో, అదిగో కొండల్లాంటి పర్వతాల్లాంటి భుజ బలము నీది అని అలాంటి అసత్యపు మాటలు చెప్పేవాడిని కాదు అని స్వలాభత్తై పేసుగిరారు. తమ యొక్క స్వలాభాన్ని చెప్తున్నారు వారు. ఆళ్వారు ఈ పాఠం பன்னீராயிரப்படி அனந்தரம் சுத்தியமான குணங்களையும் பூர்ணமாக உடையவனை ஒழியா வேறொரு விஷயத்தை பொய் కవి పాడ శక్తనల్లేన్ ఎన్గిరారు. స్తుతించినటువంటి గుణాలని పూర్ణముగా కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని తప్ప ఇంకొక విషయాన్ని అసత్యపు కవిత్వాలు పాడేటువంటి శక్తి లేనటువంటి వాడిని అంటున్నారు ఆళ్వార్లు. తన కుత్తకుదియాన కొడయ్యం అత్తాలు 100 గుణప్రదయ్యం. తనకి తగినటువంటి దానం, దాని వల్ల వచ్చినటువంటి కీర్తి ఎల్లయ్యిరందిరుక్కుమవనాయ్, అద్దు లేకుండా ఉన్నటువంటి వాడు. అద్వితీయమాయ్ సహస్ర సంఖ్యాతమాన తిరునామంగళయ్యం ఉడయ్య మహోపకారకనై. సహస్ర వేల కొలది నామాలని కలిగినటువంటి గొప్ప ఉపకారకుడు. అలాంటి ఆయనని ఆయనని తప్ప వేరు భూమిలే, వేరు ఇంకొక స్థలమునందు తూరుకోలే నిష్ప్రయోజనమా ఇరుపదుగురు పదార్థత్తే. అదేదో చూడంటే పొదలు తుప్పల్లాంటివి, దానివల్ల ఏ ప్రయోజనము లేనటువంటి వారి పదార్థాన్ని దైవజక్కంగల్ మేఘత్తై ఒత్తినవెన్ను, మేఘంతో సమానము అని, తెరలియ తోள்கள் బలమైన భుజాలు అని, పెరియమలయ్యే ఒక్కుం ఎన్నుం గొప్ప పర్వతాలతో సమానమని, మేకలవాద పుదుప్పొయ్గడై అసలు సత్యం అనేటువంటిదే లేని ఆర్చగా అసలు సత్యం అనేటువంటిదే కలవని అసత్యాలని చెప్పడానికి పూర్ణమైన విషయాన్ని పట్టుకున్న వాడిని నేను, అలాంటి విషయాలు చెప్పేటువంటి శక్తి నాకు లేదు అంటున్నారు ఆళ్వార్లు. ఈడు వ్యాఖ్యానం சேருமித்யாதி சேரந்த கொடையாலே சேரந்த புகழுக்கு ఎల్లయిలాదవనై. కొడయ్యాలే ఇవ్వటం వలన, దానం చేయటం వల్ల వచ్చినటువంటి కీర్తికి హద్దు లేనటువంటి వాడు అని. చేరుం ఇత్యాది అంటే అన్నిక్కే లేక తగుదియాన కొడయాలు పుండాన పొగഴുకు ఎల్లయిల్లాదవన్ ఎన్నుదు. ఆయనకి తగినటువంటి దానం చేయటంలో తగినటువంటి కీర్తి కలిగినటువంటి తగుదియాన కొడయాలు ఉండాన పొగഴുకు ఎల్లయిలాదవన్. అలా తన శక్తికి తగినట్లుగా ఇవ్వటంలో ఆ కీర్తికి తక్కువ లేనటువంటి వాడు. అంటే సర్వేశ్వరుడు ఇచ్చాడంటే ఎలా ఇస్తాడు? ప్రార్థించిన వాడి యొక్క ప్రార్థనలను బట్టి కాదండి, ఆయన ఇవ్వగలిగే శక్తికి తగినట్లుగా ఇస్తాడు ఏది ఇచ్చినా అన్నట్లుగా. ఆ ఇవ్వటం కూడా తగుదియాన కొడయ్యాలు ఉండాను పొగഴുకు, ఆయన యొక్క శక్తికి తగినట్లుగా ఇవ్వటంలో ఎలా ఇస్తాడంటే ఆయన యొక్క శక్తికి తగినట్లుగానే ఇచ్చేటువంటి వాడు అనే కీర్తికి ఏ కొరత లేనటువంటి వాడు. ఎలా ఇస్తాడో తెలుసు, అలా ఎక్కడైనా ఇచ్చాడండి. అదావదు ஒருவன் வருவனுக்கு ஒரு பசு கொடுத்தான் ஆகில் ఎవనికి అడి ఎన్నిరుప్పరుగల్. అది లోకంలో ఒక వ్యక్తి ఏదైనా ఒక గోవును దానం చేశాడు అనుకోండి, అండి గోవును దానం చేశాడు, అసలు ఈయన సంపాదన ఎంత ఉంటుంది ఏమిటి అని సందేహపడే అవకాశం ఉంటుంది. కానీ పెరుమాళ్
ஸ்ரீ செத்ருஞ்சயனும் அகப்பட கொடுத்து விருவேராய் நிற்கிறாளவிலே ತ್ರಿಜಟನ್ ಒಂದು ಅರ್ಧಿಕ್ಕ ಸರೆಯೂ ತೀರತ್ತುಕ್ಕು ಇವ್ವರು ಗುಪ್ಪಟ್ಟ ಪಸುಗಳೈ ಅಡಯ್ಯಕೊಂಡು போயென்று பெருமாள் கொடுக்க பெருமாள் கொடுத்தாராகில் சேரும் ఎన్నారుகளிరే. అదే భగవంతుడు సర్వేశ్వరుడికి రామచంద్రుడుగా వచ్చాడు. లోకంలో ఉన్నవాడు ఏది దానం చేసినా ఎంత దానం చేస్తున్నాడు, ఈయనకి శక్తి ఉన్నదా అని ఆలోచించేటువంటి ప్రజలే అదే రామచంద్రుడు దానం చేశాట. ఎప్పుడు వనవాసానికి వెళ్లే సమయంలో అంతా దానం చేశాడు. ఎప్పుడు ఆ సింహాసనాన్ని దానం చేశాట, శత్రుంజయాన్ని కూడా ఆ ఏనుగును కూడా దానం చేసి నిలబడి ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. త్రిజటుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఏం చెప్పాడు ఆయనకి, సరయూ నదీ తీరానికి ఆవల ఉన్నటువంటి ఆ పశువులన్నిటినీ తీసుకుని వెళ్ళిపోవయ్యా అని పెరుమాళ్ ఇవ్వగా పెరుమాళ్ కొడుతారాగి సేరు అన్నారు కదే. అదిగో అంత దానం ఏమీ లేవు, సింహాసనంతో సహా అన్ని ఇచ్చేసిన సమయంలో వచ్చాడండి ఆ త్రిజటుడు. అతనికి కూడా అన్ని పశువులు ఇచ్చాడే. ఇచ్చింది ఎవరు? రామచంద్రుడా. అయితే అది తగిన విషయమే అని అనేటట్లుగా కదా ఉంటుంది. అప్పుడే తగుది ఆన కొడయ్యాల్ వంద పొగదుక్కు ఎల్ల ఇల్లాదవనై. అలా తనకి తగినటువంటి దానంలో వచ్చినటువంటి కీర్తికి హద్దు లేనటువంటి కీర్తి కలిగిన వాడు. ఈ విషయత్తయ్యా ఇత్తు కవి పాడుగరదు. కవిత్వం పాడితే ఇలాంటి విషయాన్ని కదా కవి పాడుగరదు, కవి పాడుతున్నది. ఓరాయిరం ఇత్యాది ఎవరు ఆల్వాళ్ళు పాడుతుంది. ఓరాయిరం ఇత్యాది కవి పాடும் இடத்தில் ஒன்னு இரண்டு பேராய் அதுதானும் அயல விலகாய் அண்ணா போலேயாய் ஒரு சந்தஸில் அடங்காதபடி இருக்கை எண்ணிக்கே நினைத்தபடி பாசரமிட்டு கவி பாடலாம்படி అనేక తిరునామంగళే ఉండాకి వైత మహోపకారకనై. అదిగో కవి పాడే సమయంలో 1-2 పేర్లు. ఇప్పుడు మనం లోకంలో ఉన్న వాళ్ళ పాడాలంటే ఆయనలాగా సహస్రనామాలు ఉంటాయా ఏమిటి? ఉండవు కదా. ఆ నామాలు కూడా ఎలా ఉంటాయి అంటే ఛందస్సుకు సరిపడచ్చు. ఆయనబెల ఏదో గందరగోళంగా ఉండేటువంటి తిరునామాలు మనందరివి కూడా. అలా కాకుండా ఆయన యొక్క తిరునామాలు ఎలా ఉంటాయి? ఛందస్సుతోటి అడంగాదపడి ఇరుక్కైన ఛందస్సుకి చేరనట్లుగా కాకుండా లోకంలో వాళ్ళ నామాల వలె ఎలా భావిస్తే అలాగా ఆ పాత్రం ఆ శబ్దాన్ని పెట్టి కవిత్వం పాడేటట్లుగా అనేక తిరునామాలు కలిగినటువంటి గొప్ప ఉపకారకుడండి ఆయన. మీరు లోకంలో వాళ్ళు దానం చేస్తే అందరూ సందేహపడతారు. అదే సర్వేశ్వరుడిస్తే ఆయన ఇచ్చింది అయితే సరిపోయినట్లేలే, ఆయన శక్తికి తగినట్లుగా ఇచ్చాడు అని పొగుడుతారు. అలానే కవిత్వం పాడదాము అంటే ఎవరిని పాడాలి? లోకంలో ఉన్న వాళ్ళని పాడాలి అంటే ఆ నామాలు అవన్నీ ఛందస్సుకి అర్థం కానట్లుగా, ఛందస్సుకు చేరనట్లుగా గందరగోళంగా ఉంటాయి. కానీ ఆయన 1000 నామాలు కలిగినటువంటి వాడు, అనేక తిరునామాలు కలిగినటువంటి వాడు. ఆ నామాలు కూడా ఛందస్సుకు చేరి ఉండేలాగా ఉన్నటువంటి అలాంటి నామాలు కలిగినటువంటి ఆ మహోపకారకుణ్ణి. ఓర్ 1000 1000 ఓరుండే కవి పాడి గైక్కు విషయం పోరుంబడి అద్వితీయమాది ఇరుక్కై. 1000 నామాలు పాడగలమా అన్నక్కర్లేదండి. ఒక్క విషయం చాలు, ఒక్క నామం చాలు కవిత్వం పాడటానికి. విషయం ఇంక వీళ్ళకి సరిపోతుంది. అలాంటి అద్వితీయుడు ఆయన. పిరానై అవత్తయ్యనక్కు ప్రకాశిప్పిత్త మహోపకారకనై. ఆ కళ్యాణ గుణాలన్నిటినీ నాకు దర్శింప చేసినటువంటి గొప్ప ఉపకారకుడు. అల్లాల్ ఇత్యాది ఏం ఉపకారకుడు అంటే ఆ గుణాలని దర్శింప చేయడమే ఉపకారకం. అల్లాల్ ఇత్యాది ఇవనయ్యోజే వేరొవరై కవి పాడనాన్ శక్తనాగిరిలేన్. అలాంటి ఆ సర్వేశ్వరుని తప్ప ఇంకొకళ్ళని కవి పాడటానికి శక్తి కలిగినటువంటి వాడిని కాదు నేను. ఎదుదాన్ నీరు మాట్లాడు ఒజిగిరదెన్నా. ఎదుదాన్ సరే ఆల్వారే, మీరు ఇప్పుడు నేను ఈయన్ని పాడతానని చెప్పారు. అసలు పాడకుండా విడిచిపెట్టే విషయం ఏంటో చెప్పండి మీరు. ఎదుదాన్ మీరు మాట్లాడు ఒజిగిరదు, మేము మాట్లాడలేమండి, అలాంటి కవిత్వం చెప్పలేమంటున్నారు కదా. ఎలాంటి కవిత్వం చెప్పలేరు మీరు చెప్పండి. మారి అనయ్యకై కొడుక్కైక్కు మొదలెన్నికే ఇరుక్కాన్ ఒరువనై కొడైక్కు మేఘత్తయ్యం పొక్కుం ఎన్గై. వాడికి ఇవ్వటానికి అసలు మొదలే ఇవ్వటం లేదు వాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి కొడైక్కు మేఘత్తయ్యుక్కుం ఇవ్వటంలో, దానం చేయటంలో వీడు మేఘంతో సమానమండి అంటాట. వెళ్ళి అలా మేఘంతో సమానం అంటే ఇక్కడ ఇస్తున్నారు చూడండి. ఎన్గిరా ఇచ్చా కై కొడై
கொடை மேகத்தோடு துல்యமாக ఎంత ప్రకారத்தாలే అన్నా కొడై దానము మేఘంతోటి సమానం అంటున్నారు కదా. ఏ రీతిగా అంటే అదావదు అది కింద అరుంబదంలో చూడండి 2వ పారాగ్రాఫ్ లో మొదట మారి అంటే మేఘం, అనయ్య సదృశమాన మేఘంతో సమానం, కై అంటే కొడై దానం, అర్జిత్వ నిరపేక్షత్వ జలస్థల విభాగ రాహిత్యాదిగా సొల్లప్పడుగిరనా. మేఘం ఎలా వర్షిస్తుంది? ఇక్కడ నాకు వర్షం కావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, అర్జిత్వ నిరపేక్షత్వం, నేను ఇంత వర్షాన్ని ఇస్తున్నాను కదా, మళ్ళా వీళ్ళు నాకేమిస్తారు అని ఒక అపేక్షతోటి వర్షించదు మేఘం. అలానే కాదు, జలస్థల విభాగ రాహిత్యాదిಗಳು, ఇది జలమా ఇది స్థలమా అనేటువంటి తారతమ్యం చూడదు. వర్షించటం మొదలు పెడితే ఇక్కడ కోరుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కోరుకోని వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళైతే తిరిగి నాకేదో ఫలాన్ని ఇస్తారు, ఇది నేల ఇది స్థలము అనే తారతమ్యం లేకుండా అంతటా సమానంగా వర్షిస్తుంది మేఘం. అలా లోకంలో ఎవరినంటారు మేఘము అని? முதலின்னிக்கே கொடுக்கைக்கு முதలిన్నికే ఇరుక్కాన్ వరువనేయి కొడైక్కు మేఘత్తై ఒక్కు ఎంగై. ఇవ్వటంలో మేఘంతో సమానం అండి వీడు దానం చేయటంలో. ఎవరినంటారు ఆ మాట వెళ్ళి? అసలు ఇవ్వటం అనే స్థితే లేనటువంటి వాడిని. కొడుక్కైకు మొదలిన్నికే, అసలు ఆరంభమే లేదు వాడికి, ఇచ్చే బుద్ధే లేదు. అలాంటి అతని దగ్గరికి వెళ్ళి అదావదు ప్రయోజన నిరపేక్షమాగ కొడుక్కయ్యం కొడుక్క పెరాద పోదువడంబు వెలుక్కయ్యుమాగిర ఇత్యాదిగా. మేఘం అంటే ఏం చేస్తుందట? ప్రయోజన నిరపేక్షంగా ఇస్తుంది. ఎవరైనా వీళ్ళు నన్ను అడిగారు కదా, వీళ్ళ దగ్గర నుంచి నాకేం ఫలం లభిస్తుంది అని ఒక ప్రయోజనాన్ని ఆశించి వర్షం కురుస్తుందా? కాదు కదా, ప్రయోజన నిరపేక్షంగా ఇస్తుంది. అంతేకాదు ఇవ్వలేకపోతే గనక మేఘాలు చూడండి, వర్షించలేని సమయంలో తనలో ఉన్నటువంటి జలాన్ని మొత్తం వర్షింపచేసిన తర్వాత, వర్షింపచేసే ముందు నల్లగా ఉన్నటువంటి మేఘాలు వర్షించడం పూర్తవగానే తెల్లబడి పారిపోతాయట వేగంగా, సిగ్గుతోటి పరిగెడి వెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా. ఎందుకు? అయ్యో నేను ఇంత మాత్రమే ఇవ్వగలిగానే వీళ్ళకి, ఇంకా ఎక్కువ ఇవ్వలేకపోయానే అని అలా తేలికతోటి ఉడంబు వెడుక్కయ్యుమాగిన ఇత్యాదిగా ఆ శరీరం తెల్లబడిపోతుందట వాటికి. అలాగా కై అన్నదు కొడై, కై అంటే దానం, కొడై అంటే దానం. అలాగా అసలు ఏమీ ఇవ్వటం అనే అలవాటు లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీడు మేఘం వల్లే ఇచ్చేటువంటి వాడు అని కొనియాడటము. మాల్ వరై ఒక్కుం ఇత్యాది కొడయ్యై నినైత్తు తెంబుగరదు తోడై కురిత్తు, కొడయ్యై నినైత్తు తేంబుగిర తోడై కురిత్తు. ఆ దానాన్ని భావించి తేంబుగిర తోడై కురిత్తు, ఆ భుజాల గురించి కొడుతూ పడై తిరుక్కిరదు ఎన్ను. బా ఎంత విశాలమైన భుజాలండి! ఇత్తోళ్ళే అందో లోకమాగ జీవిత్తు కిడక్కిరదు ఎన్ను. ఎంత విశాలమైన భుజాలు! మాల్వరే పర్వతాల లాంటి భుజాలు. ఆ భుజాల నీడలో ఎంత లోకమంతా బతకొచ్చండి అని అంటాట. పారిలోరు పత్తయ్యై భోగభూమిயில் உள்ளார் சிலராகிலாமிரே பூமியிலுள்ளார் சிலராய் பத்தையாய். அதாவது முல்லை தெகுந்து தீயந்து போவன சில சிறுதூரு உண்டாயித்து அப்படியே உற்பத்தியே தொடங்கு விநாசத்தளவும் தனக்கு உருப்பாதல் பிறர்కు ఉరుపాదల్ చెయ్యాదవర్గలై. ఎలా ఉంటాట? అదిగో అసలు వాడికి ఇచ్చే శక్తే లేదు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఎంత విశాలమైన భుజాలు, ఎంత బలమైన భుజాలు, ఈ లోకం మొత్తం ఒదిగి ఉండొచ్చండి ఆ నీడలో అన్నట్టు వాణ్ణి కొనియాడతాడు. అంతేకాదు పారిలోర్పత, ఈ భోగభూమిలో ఉన్నవాళ్ళు అంటే స్వర్గాది లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు కదండి. భూమి ఇలువుళ్ళారు చిలరాయ్, ఈ భూమండలంలో ఉన్న వాళ్ళు కొంతమంది. పత్తయ్యాయ్ అంటే ఉండండి ఒక్కసారి. నిష్ప్రయోజనమాయిరుప్పదువరు తృణత్తయ్యన్నుదల్. అదిగో వాళ్ళని పత్తయ్యాయ్, వాళ్ళంతా నిష్ప్రయోజనకారులండి. అంటే ఏమిటి? అదావదు ముళైత్తు యజుందు తీయందు పోవనశిల తిరుతూరు ఉండాయిత్తు. మొలిచింది, పెరిగింది గడ్డి, అలాంటి శిల తిరుతూరు ఉండాయి. కొన్ని తుప్పలు ఉంటాయి చూసారా, పొదలు తుప్పలు లాంటివి. వారు ఏదో పుడతాయి, పెరుగుతాయి, ఇంతంతా ఎదుగుతాయి. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది కదా? ఏం ఉండదు కదా.
అలాగే పుట్టిన దగ్గర నుంచి నశించిపోయే వరకు తనకి తాను ఉపయోగపడటం కానీ ఇతరులకు ఉపయోగపడటం కానీ చేయనటువంటి వాళ్ళని గురించి వీళ్ళు మారియనయ్యగయ్యని మాల్వరయ్యొక్కుం అని మాల్వరయ్యొక్కుం తింటోళ్ళని వీళ్ళు కొనియాడుతూ ఉంటారు. అది అలాంటిది. అన్నికే పార్ ఎన్ను నత్తమాయ్. పారంటే నత్తం, నత్తం అంటే ఇరుప్పెడం, వాసస్థానము. అత్తాల్ ஒரு కుడిక్కుప్పత్తి నిక్కే ఇరుక్కే, ஒரு కుడిప్పు అత్తు ఇన్నిక్కే ఇరుక్కే. ఒక ఉండటానికి వాసస్థానం కూడా లేకుండా పట్టడం. పత్తయ్యై కైపట్టదై ఇరుగప్పిడిత్తు ఒరువర్కు వన్ను ఈయాదవరగలై ఎన్ను ఒరు తమిళన్ వ్యాఖ్యానం పండినాన్. అంటే పుట్టినప్పటి నుంచి నశించిపోయే వరకు కూడా వాడికి వాడు ఉపయోగపడలేదు, ఇంకోళ్ళకి ఉపయోగపడినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇది వాసస్థానం అని. అదే ఒక కుడుపు అత్తు ఇన్నిక్కే ఇరుక్కై, ఒక ఒక ఆధారం అంటూ ఏమి లేకుండా ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటారట వారు, ఇంకా కైపట్టత్తయ్యుడుగా పిడిత్తు చేతిలోకి పట్టుకున్న దాన్ని పట్టుకున్నాడంటే ఒక వస్తువుని ஒரு వరకు ఒండు ఈ ఆదవరగలే, వాడి చేతిలోకి వెళ్ళిన వస్తువు ఇంకా తిరిగి వచ్చే ప్రసక్తే లేదండి అని చెప్తూ ఉంటామే. అలాంటి వాళ్ళని గురించి మేం పాడమండి అని ఆడవాళ్ళు అని ఒక తమిళుడు వ్యాఖ్యానం చేస్తున్నారు. తృణ సమన్ ఎన్ని సొల్లిపోరువదు ఎండు సొల్లిపోరువదు, గడ్డి పరకతో సమానం అని చెప్తే సరిపోతుంది. అంటే అసలు ఇవ్వటమే అలవాటు లేనటువంటి వాడిని మేఘం వలె ఇచ్చేవాడని, ఎవ్వరికీ ఉపయోగపడినటువంటి వాడిని లోకంలో వాళ్ళందరికీ నీడనిచ్చేటువంటి వాడు అని కొనియాడటం లాంటివి నేను చెయ్యనండి. అది ఆడవాళ్ళు చెప్పేది. పత్తై పసుం పొయ్యిగల్ పేసవే, మేఘలవాద పొయ్యిగల ఇచ్చల్లా 1000 பேரும் உடைய பிரானை அல்லால் மத்து பாரிலோர் பத்தையை பச்சை பசும் பொய்கள் பேச ఆంగిలేను. పచ్చై పసుం పొయ్యిగలు పేసవే, మెయ్యి కలవాద పొయ్యిగల ఇచ్చొల్ల. అసలు సత్యం అనేటువంటిది కలవని అసత్యాలని చెప్పగా 1000 పేరు ఉడయ్య పిరానై అల్లాలు. అలాంటిది చొల్ల చెప్పడంలో నాకు ఇష్టం లేదు. 1000 నామాలు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని తప్ప మిగతా పారిల్వోరు పత్తయ్యే, లోకంలో ఉన్న వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని పచ్చై పసుం పొయ్యిగల్ పేస యాన్గిలిన్. అదిగో వాళ్ళు అలాంటి మిథ్యావార్తలను చెప్పడానికి నేను అసక్తుడిని అంటున్నారు ఆడవాళ్ళు. అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఇచ్చేవాళ్ళు అని భావించి కీర్తిస్తూ ఉంటారే మీరందరూ, అలాంటి పనులు నేను చెయ్యలేను అంటున్నారు ఆడవాళ్ళు. పేరుం కొడై పుగழ் எல்லையிலானை ஓர் 1000 பேரும் உடைய பிரானை அல்லால் மத்து யான்கிலேன் மாரியனைய கைமால் வரை ஒக்கும் தின்தோள் என்னு பாரிலோர் பத்தையை பச்சை பசும் பொய்கள் பேசவே. 8వ పాటు 8వ పాసురం. ఇందులో ఏమంటున్నారు ఆళ్వారు? நான் பிறரை கவி பாடுவேன் என்னிலும் என் వాక్కానదు అవనయ్యోజ పాడాదు ఎన్గిరారు. నేను ఎవరినైనా కవిత్వం పాడాలి అని నేను అనుకున్నా కూడా నా వాక్కు ఆయన తప్ప ఇంకెవళ్ళని పాడదండి అంటున్నారు ఆళ్వారు. వేయిన్మలి పురై తోడి పిన్నై కుమ్మనాళనై யாய பெரும் புகழ் எல்லை இல்லாதன பாடிப்போய் காயங்கழித்தவன் தாழினைக்கு பூங்காதலன் மாய மனுஷரை என் சொல்ல வல்லேன் என் வாயிற்கொண்டே. வேயின் மலிபுரை தோழி பின்னை குமணாளனை ஆய பெரும் புகழ் எல்லை இல்லாதன பாடிப்போய் காயங்கழித்து அவன் தாழினைக்கு பூங்காதலன் మాయ మనిషరయ్యన్ చొల్లవల్లేన్ ఎన్ వాయి కొండే. వేయిన్మలి పురై తోడి పిన్నైకు, వెదుళ్ళ కంటే సుందరములైన మిక్కిలి పరస్పర సదృశములైన భుజాలు కలిగినటువంటి పిన్నైకు నప్పిన్న పిరాటికి మణాళనై వల్లభుడైనటువంటి కృష్ణుడిని ఆయ పెరుం ఎల్లయ్యలాదన పుగాడు, స్వరూపానికి అనుబంధమైనటువంటి అపరిచ్ఛిన్నములైనటువంటి అసంఖ్యాతాలైనటువంటి
గుణాలను పాడి పొగడు పాడి గుణాలను పాడి పోయి పోయి అంటే కాలాన్ని గడిపి తర్వాత కాయం కజిత్తు ఆ వంతాళినైకి శరీరాన్ని పోగొట్టుకొని ఆయన యొక్క భగవంతుడి యొక్క పాదాల కింద ప్రవేశించుటకు కాదలన్ ఆశ కలవాడనైన నేను మాయమ్మని సిరై ఎన్ వాయికొండు ఎన్ సొల్ల వల్లేను. మాయమ్మని సిరై నశించు వాళ్ళైనటువంటి మనుషులను గురించి నా వాక్కును తీసుకువెళ్ళి దేనిని చెప్పగలను? భగవత్ స్తోత్రానికి ఉపయోగపడేటువంటి నా వాక్కుతోటి ఇలాంటి మనుషుల్ని నేను చెప్పలేనండి అంటున్నారు ఆళ్వార్లు. తాత్పర్యం, అతి సుందరాలైనటువంటి భుజాలు, అలాంటి భుజాలు కలిగినటువంటి నప్పెన్న పిరాటి, ఆ నప్పెన్న పిరాటికి భర్త కృష్ణ పరమాత్మ, ఆయన అసంఖ్యాలైనటువంటి దివ్య కళ్యాణ గుణాలని పాడుతూ పొద్దు పుచ్చుకుంటూ ఆశ్రయణ విరోధమైనటువంటి శరీరాన్ని పోగొట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నటువంటి వాడిని నేను. ఆశతోటే భగవంతుడి యొక్క పాదార విందాలని ఆశ్రయించడంలో ఆదరంగా ఉన్నాను నేను. అలాంటి నేను అతి నీచులైనటువంటి మనుషులని ఎలా స్తుతిస్తాను అంటున్నారు ఆళ్వార్లు. ఆరాయరపడి వేయిన్ నిరస్త సమస్త ప్రతిబంధక నాయికొండు వేయిన్ మలికురై తోడి పెన్నై కుమనాడனை கல்யாண நிச்சயம நிரவதிக குணங்களை பாடி அவன் தாழினை கீழ் புகும் காதலை உடைய நான் அவனை யோஜியா இந்த பிரகிருதி வஸ்திரான மனுஷரை கவி பாடுவேன். என்னால் நான் என் வாய் எனக்கு విధేయమో ఎన్గిరార్. నిరస్త పోగొట్టబడినటువంటి సమస్త ప్రతిబంధకాలు కలిగినటువంటి వాడు వేయిన్మలిపురై తోడి పిన్నైక్కుమనాడనే నిరస్త సమస్త ప్రతిబంధక నాయకుండు అంటే ఆయన్ని పొందటానికి పోగొట్టబడినటువంటి ప్రతిబంధకాలన్నీ కలిగిన వాడనై ఆ వెదురు లాంటి భుజ సౌందర్యము కలిగినటువంటి నప్పిన్న పిరాటికి భర్త కళ్యాణ నిస్సీమ నిరవధిక గుణంగళై పాడి ఆయన యొక్క కళ్యాణకరమైనటువంటి హద్దులేనటువంటి నిరవధికమైనటువంటి గుణాలని పాడి ఆయన యొక్క ఆ తిరువడిగళ్లలో పూగుం ప్రవేశించేటువంటి కాదలై ఉడయ్యనాన నాన్ ప్రీతి కలిగినటువంటి నేను అంటే ఆయన యొక్క కళ్యాణ గుణ నప్పిన్న పిరాటికి భర్త అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను పాడి ఆయన యొక్క తిరువడిగళ్ళని చేరాలి అని ఆశపడుతున్నటువంటి నేను అవనయ్యోజియ ఆయన్ని తప్ప ఇంత ప్రకృతి వశరాన మనుష్యరై కవి పాడువేన్. ఇలా ప్రకృతికి వసులైనటువంటి ఈ దేహానికి వసులైనటువంటి మనుషులని కవి పాడేటువంటి వాళ్ళని ఎన్నాల్ అని అంటే ఎన్నాల్ తాన్ ఎన్వాయనకు విధేయమో అలా నేను పాడాలనుకుంటే మాత్రం నా నాలుక పాడుతుందా ఏమిటి? నా నాలుక పాడదు. ఎన్వాయ్ నా వాక్కు నాకు విధేయంగా ఉండదు అలా పాడాలనుకుంటే అంటున్నారు. నాలుక కాదు వాక్కు. పన్నీరాయర్పడి అనంతరం పరమ ప్రాప్య భూతనాన కృష్ణనై కవి పాడి అవనై పెర ఆశై పట్టిరిక్కిరనాన్ క్షుద్రరై కవి పాడవల్లేనో ఎంగిరార్. పరమ ప్రాప్య భూతుడైనటువంటి కృష్ణ పరమాత్మని కవిత్వం పాడి ఆయన్ని పొందాలని ఆశపడుతూ ఉన్నటువంటి నేను క్షుద్రులైనటువంటి వాళ్ళని కవిత్వం పాడగలనా అంటున్నారు. పసుమైక్కుం திரட்சிக்கும் செவ்வைக்கும் வேய் ஒப்பாம் இடத்தில் அதிலும் மிகைத்து விளங்குவதான தோளையுடைய பெண்ணைக்கு నిత్య అభిమతనాన కృష్ణనై పసుమైక్కు పచ్చదనానికి తిరచ్చిక్కు దాడ్యానికి సెవ్వైక్కు కాంతికి వేయి ఒప్పాం ఎడత్తిల్. ఆ వెదురు సమానం అంటే నప్పిన్న పిరాటి యొక్క చేతులు చక్కగా పచ్చగా ఉంటాయి, బలంగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అలా ప్రకాశించేటువంటి భుజాలు కలిగిన నప్పిన్నకి నిత్య అభిమతనాన కృష్ణన ఎప్పుడూ కోరుకునేవాడు ఆ నప్పిన పిరాటి కన్నపిరాన్ని. ఆవిడెవరిని కోరుకుంటూ ఉంటుంది? కన్నపిరాన్ని. కృష్ణనై స్వరూప అనుబంధియాయ్ தனித்தனி அபரிச்சின்னமாய் அசங்கியாதமான குணங்களை பாடி நெடுங்காலம் நடந்து శరీరத்தை கழித்து பரம பிராப்திய பூத்தனான அவனுடைய తిరువడిகளிலே ఒదుంగుగైయిలే ఆశయ్యే ఉడయ్యన్నాన్. నా యొక్క స్వరూపానికి తగినటువంటిది తనిత్తని విడివిడిగా అపరిచ్ఛిన్నమైనటువంటి అసంఖ్యాతాలైనటువంటి
ఆయన యొక్క గుణాలను పాడి చాలా కాలము జరిగి ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరమప్రాప్య భూతుడైనటువంటి ఆయన యొక్క తిరువడిగలలో చేరి ఉండటంలో ఆశ కలిగినటువంటి నేను ప్రకృతి వశ్యరాన మనుష్యరై భగవస్తుతి యోగ్యమాన ఎన్ వాక్కై కొండు ఎత్తై సొల్లవల్లేను. ప్రకృతికి వస్తులైనటువంటి మనుష్యులని భగవంతుణ్ణి స్తోత్రం చేయడానికి యోగ్యమైనటువంటి నా వాక్కుతోటి ఎలా చెప్తానండి నేను? పోయ్ అన్నదు కాయం కజిత్తు, ఈ దేహాన్ని విడిచిపెట్టి. అంటే వాడు దేశ విశేషత్తు ఏర పోయి ఎన్నుమాం, ఒక దేశ విశేషానికి వెళ్ళి ప్రవేశించి ఎన్నుమాం అనవచ్చును. ఈడు వ్యాఖ్యానం. వేయి నిత్యాది నప్పిన్నై పిరాట్టిక్కు వల్లభనుమాయ్ సమస్త కళ్యాణ గుణాత్మకునుమాన సర్వేశ్వరనైక విపాడి ఇప్పడిలే இச்சரீரத்தை கழித்து இதன் அனந்தரம் அடிமைக்கு 7000 ஒரு சரீரத்தை பெற்று அவனுக்கு அடிமை செய்ய வேணும் ఎన్ను ఆశైపట్టిరుక్కిరన్నాను. అదిగో నేను ఎలాంటి ఆశ కలిగినటువంటి వాడిని, నప్పిన్న పిరాటికి భర్త, సమస్త కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. అలాంటి సర్వేశ్వరుణ్ణి పాడి పాడి ఈ మార్గం ద్వారా ఈ శరీరத்தை కజిత్తు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత కైంకర్యం చేయడానికి తగినటువంటి ఒక శరీరాన్ని పొంది ఆయనకి కైంకర్యం చేయాలని ఆశపడుతూ ఉన్నటువంటి నేను ఎన్ వాయై కొండు, నా యొక్క వాక్కుతో నీరు కుమిది పోలే ఇరుక్కిర క్షుద్రరై కవిపాడవల్లేనో ఎంగిరారు, నీరు నీటి బుడగవలే ఉన్నటువంటి ఈ క్షుద్రులైనటువంటి వేళని కవిత్వం పాడగలనా అంటున్నారు ఆళ్వార్లు. వేయి నిత్యాది పసుమైక్కుం சுத்துடை மைக்கும் செவ்வைக்கும் வேயிலும் விஞ்சின அழுகை உடைத்தாய் பரஸ்பர சதுருஷமான தோளை உடைய నప్పిన్నై పిరాటిక్కు వల్లభనానవనై. పచ్చదనంలోను సుత్తుడమైకు గుండ్రంగా ఉండటంలోను కాంతిగా ఉండటంలోను ఆ వెదురుని మించినటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆ భుజాలు, పరస్పర సదృశమాన ఒకదానితో ఒకటి సమానమైనటువంటి తోడయుడయ్య నప్పిన్న పిరాటికి వల్లభనాన అవనై, వల్లభుడైనటువంటి ఆ స్వామిని మలిదల్ అంటే మిగుది పొరై ఒప్పు பிறரை கவிபாடுகைக்கு யோக்கியமான சரீர சம்பந்தம் அருகைக்கும் விலட்சணமான சரீரத்தை பெற்று திருவடிகளிலே அடிமை செய்கைக்கும் పురుషకారమాన నప్పిన్నై పిరాటియన్గై. ఇప్పుడు అసలు నప్పిన్న పిరాటితో సంబంధం ఎందుకు చెప్తున్నారండి ఆళ్వారు? ఎప్పటి వరకు కవులకి ఉపదేశం చేస్తూ ఉన్నారుగా, ఇప్పుడు మళ్ళా నప్పిన్న పిరాటిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అంటేనట, ఇతరులని కవి పాడటానికి యోగ్యమైనటువంటి ఈ శరీర సంబంధం తొలగింపచేయాలి, విలక్షణమైన శరీరం పొందాలి, ఆ తర్వాత ఆయన యొక్క తిరువడిగళ్ళని చేరాలి, ఆ తిరువడిగళ్ళల్లో కైంకర్యం చేయడానికి పురుషకారభూతులుగా ఉంటుందట ఈ నప్పిన్న పిరాటి. అంటే ఈ దేహ సంబంధం ఎలాంటిది? ఈ దేహం అంటే ఇతరులని కవిత్వం పాడటానికి తగినదిగా ఉండేటువంటిది ఈ దేహం. కాబట్టి ఈ శరీర సంబంధం తొలగిపోవాలి, ఆయన కైంకర్యం చేయడానికి తగినటువంటి శరీరం రావాలి. కాబట్టి పురుషకారభూతురాలుగా ఉన్నటువంటి నప్పిన్న పిరాటి అచ్చేతీలే కవి పాడినన్నాన్ వేరు చిలరై కవి పాడవో. అలాంటి ఆ చేతికి కవిత్వం పాడినటువంటి నేను ఇంకొకళ్ళని పాడగలనా? ఇని కైక్కజే పోగవల్లారో పిరాటి కైపుడయ్యలే నిండు కవి పాడు ఇరవారు. ఇని కైక్కజే పోగవల్లరు, అలాంటి శ్రీహస్తాన్ని అలాంటి అండని విడిచిపెట్టి వెళ్తారా ఎవరైనా? పిరాటి కైపుడయ్యలే నిన్ను కవి పాడు ఇరవారు. ఆ పిరాటి మారుల యొక్క ఆట కైపుడయ్యలే, ఆ కొంగు చాటున ఉండి కవిత్వం పాడేటువంటి వాళ్ళు, అంటే ఆవిడ సమీపంలో ఉండి కవిత్వం పాడేటువంటి వాళ్ళు ఎవరైనా దీన్ని విడిచిపెట్టుకుంటారా? ఎవరైనా దీన్ని విడిచి వెళ్ళగలరా? పెన్నై కుమనాడనై அவள் செவ்விக்கொள்ளு இட்டு பிறந்தவனை, அவள் செவ்వికొల్ల ఇట్టు పెరందవనై. ఇట్టు పెరంద పెట్టి పుట్టినటువంటి వాడు అంటే కాంతి. ఎవరైనా కృష్ణ పరమాత్మ. செவ்விకొల్ల ఇట్టు పిరక్కై అంటే కాంతి సౌందర్యాదిகளை అనుభవిక్కైకాగ పిరక్కై, ఆవిడ యొక్క సౌందర్యాన్ని అనుభవించడానికి పుట్టినటువంటి వాడు ఎవరైనా ఆయప్పట్టిరుక్కై హేయ ప్రతిభటమా ఇరుక్కై అన్నియే ఆయా ఎన్నదు ఆనయందాయ్ స్వరూపానుబంధి ఎన్నుమాం. మన యొక్క స్వరూపానికి అనుబంధమైనటువంటి వాడు, తగినటువంటి వాడు.
ఆయా అంటే ఆయప్పట్టిరుక్కై అంటే సోదిక్కప్పట్టిరుక్కై, సో హేయ ప్రతిభటమా ఇరుక్కై, ఏ దోషాలు అంటనటువంటి వాడుగా ఉండేవాడు అని ఒకటి అర్థం చెప్పుకోవచ్చు. ఆ నయన్రాయ్ స్వరూపానుబంధి ఎన్నుమాం, స్వరూపానికి తగినటువంటి వాడు అనవచ్చును. అలాంటి పెరుంపుగర్ రూపత్తోడు ఆత్మగుణత్తోడు వాసేరా ఓరో వందే నిరవధికమా ఇరుక్కై, రూపాన్ని చూద్దామన్నా మనకి నిరవధికమైనటువంటి రూప సౌందర్యం, ఆ ఆత్మగుణాలు చూద్దామన్నా సాటిలేని ఆత్మగుణాలు. అలా ఆత్మగుణాలు చూసినా అంతే, రూపగుణాలు చూసినా అంతే. ఈ రూపగుణాలు తక్కువండి, ఆత్మగుణాలు ఎక్కువ అని తారతమ్యం చెప్పడానికి వీలు లేనట్లుగా వేటికవే నిరవధికం, హద్దులేనివిగా ఉండటము. ఎల్లై ఇలాదనా ఇప్పటిప్పట్ట గుణంగల్ అసంఖ్యాతమా ఇరుక్కై, ఇలాంటి గుణాలు ఎన్నున్నాయండి పెరుమాళకి? రూపగుణాలు ఎన్నున్నాయి, ఆత్మగుణాలు ఎన్నున్నాయి అంటే ఇలాంటి గుణాలు అసంఖ్యాతాలండి. ఇన్ని అని లెక్కించి చెప్పడానికి వీలు లేదు. అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి. పాడిపోయి కాయంకజిత్తు పాండరస్య ఆతపత్రస్య ఛాయాయాం జరితం మయా ఎన్ను చక్రవర్తి ప్రజారక్షణార్థమాగచుత్తుం பயணந்திருந்து முத்தத்தின் குழை நிழலிலே. ശരീരത്തെ ജരിപ്പിത്താ പോലെ ഭഗവത് ഗുണങ്ങളെ പ്രീതി പ്രേരിതനായി ചൊല്ലി ഇതുവേ యాత్రయ్యాయ్ శరీరத்தை విత్తు. అదిగో ఆనాడు దశరథ చక్రవర్తి ఎలాగైతే తెల్లని ఆ గొడుగు కింద అలా చక్రవర్తి ప్రజారక్షణార్థం ప్రజల్ని రక్షించడం కోసమని చుత్తుం పయనందిరుందు, ఆ జుట్టు పండిపోయేటట్లుగా ముత్తత్తిని కూడా నెగలిలే, ఆ ముత్యాల గొడుగు కింద శరీరాన్ని అలా కాలాన్ని గడిపినట్లుగానే నేను కూడా, అంటే దశరథ చక్రవర్తి ఉన్నంత కాలము కూడా ప్రజారక్షణలో తన జీవితాన్ని ఎలా గడుపుకున్నాడో అలా నేను కూడా భగవద్గుణంగళై ప్రీతి ప్రేరితనాయ్ చొల్లి ఇరువే యాత్రయ్యాయ్ శరీరத்தை విట్టు, ఆ భగవంతుడి యొక్క గుణాలని అనుభవించడంలో ప్రీతి నన్ను ప్రేరేపించగా ఆ గుణాలని చెప్పి అదే యాత్రగా గడుపుతూ ఈ శరీరத்தை విట్టి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి అవనిత్యాది ఇత్తైక్కజిత్త అనంతరం స్వానుభవం పన్నీరుత్తల్ ప్రయోజనాంతరంగళై కొள்ளுதல் செய்ய விராதே அடிமை குப்பாங்கான శరీరத்தை பெத்து தாய் முலை கீழே போய் ஒதுங்கும் தனந்தய பிரஜை போலே திருவடிகளின் கீழே ஒதுங்கவே నిన్ను అభినివేశத்தை ఉడయ్యనాను. ఏమండి, ఈ శరీరాన్ని విడిచిపెడతారు, ఆ తర్వాత ఏదో స్వానుభవం చేస్తూ ప్రయోజనాంతరాలని కోరుకుంటూ ఉంటారా ఆల్వారే మీరు అంటే? కాదండి. ఇత్తై కజిత్త అనంతరం, ఇదిగో ఈ లోకంలో ఈ దేహంతో ఉన్నంత కాలము ఆయన యొక్క కళ్యాణ గుణాలనే పాడుతూ ప్రీతితోటి పాడుతూ, ఆ ప్రీతి పాడకుండా ఉండలేక పాడిస్తూ ఉంటే వాటినే పాడుతూ ఈ శరీరాన్ని విడిచిపెట్టి, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏదో తన యొక్క అనుభవాన్ని తాను చేసుకుంటూ ప్రయోజనాంతరాన్ని పొందుతూ ఉండటం కాదండి. ఏమవుతుందండి అప్పుడు? అడిమై కుప్పంగా శరీరத்தை పెట్టు, కైంకర్యం చేయడానికి కావలసినటువంటి శరీరాన్ని పొంది తాయిములై కీజే పోయి ఒదుంగు, తల్లి యొక్క స్తనాలలో వెళ్ళి ఒదిగిపోయేటువంటి పాలు తాగే పసిబిడ్డ వలే ఆ తిరువడిగళ్ళ యొక్క ఆ కింద ఒదుంగువే, ఆ తిరువడిగళ్ళలో చేరిపోతానండి అని అభినివేశத்தை ఉడయ్యనాన్ అనేటువంటి అభినివేశం కలిగినటువంటి వాడిని నేను. అలాంటి నేను మాయమ్మని సరై ఉత్పత్తియోడే వ్యాప్తమాన వినాశத்தை ఉడయ్యవరగలై, పుట్టుకతోటే వీడు పుట్టాడంటే ఎప్పుడో ఒకప్పుడు గిట్టుతాడు పోతాడు అనేటువంటి విషయం అదావదు. పాడతొడంగిన కవి ముడివదర్కు మున్నే ముడియుం మనుష్యరై, పాడటానికి ఆరంభిస్తాడు, పాడటం కవిత్వం చెప్పడానికి ముగించక ముందే నశించిపోయేటువంటి మనుష్యుడు. ఎన్ వాయికొండు ఎన్ సొల్లవల్లేన్ కజుత్తుక్కు మేలే సొల్ల ఎన్నిலும் ఇసైగిరదిల్లై, కజుత్తుక్కు మేలే సొన్న ఎన్నిலும் ఇసైగిర, నా వాక్కు అసలు అంగీకరించదండి. ఎన్ వాయికొండు వేరే చిలర్ వాక్కాలే పాడినాల్ పాడలా, ఎన్ వాయికొండు నా వాక్కుతోటి అలా నేను పాడలేను. ఎంచేత ముడియానే ఇల్కరణంగళాగ ఇయ్యాలే ఇసేగిరదిల్లై అన్నప్పడి, అదిగో కజుత్తుక్కు మేలంటే అహృదయమాగా
మేలే సొల్లా ఎన్నిலும் ఇసైగరదిల్లై. అసలు హృదయంగా నేను చెప్పలేనండి, అలా పాడలేను. ఎన్ వాయుకొండు అంటే నా నోటితోటి. ఎలాంటి నోరు అది, ఎలాంటి వాక్కు? ముడియానేయుల్ కరణంగలాగా ఇయ్యాలే చేయగలదిల్లయ్యన్నపడి. ముడియానేలో ఉన్నటువంటి కరణాలు కావటం చేత అడుగుతుంది కదా వాక్ అనేటువంటిది. నెంజే నీల్ నగరమాగా ఇరుందు. ఆ మనస్సులోనే స్థిర నివాసం చేస్తూ ఉన్నావయ్యా, రావచ్చు కదా నా దగ్గర కూడా కాసేపు అని అడిగేటువంటి నా వాక్కు. అలాంటి వాక్కు కావటం చేత వేరే చిలర వాక్కాలే పాడినాలు పాడలాం. ఎవరో వేరే వాళ్ళు వాళ్ళ యొక్క వాక్కుతో పాడితే పాడొచ్చు. మన పూర్వ వాగుత్తర అంగే కాగలై పన్నిపురం వేసలరై కవి పాడపోము. మన పూర్వము వాక్కు ఉత్తరం అన్నారు కదా. మనసు మొదట, తర్వాత వాక్కు బయటకు వస్తుంది. మొదట మనస్సులో ఒక ఆలోచన కలుగుతుంది, అదే మనసు వాక్కులోంచి వాక్కుగా వస్తుంది. అంగే కాదలై పన్ని అక్కడేమో ప్రేమ చూపించి, పురంబే చిలరై కవి పాడపోము మనస్సులోనేమో ప్రేమ ఆయన మీద, బయటికేమో ఇంకొకడిని కవిత్వం పాడగలమా? అదే అందుకని మనఃపూర్వ వాకు ఉత్తర. మనస్సులో ప్రేమ ఆయన మీద, పైన పాడేటువంటి ఇంకొకళ్ళ మీద అలా చేయగలమా? ఆశైப்படுவது ஒரு விஷயமாய் பேசுவதோ ஒரு விஷயமாய் இருக்குమో. ఆశపడేది ఒక విషయమా, చెప్పేది ఒక విషయంగా ఉంటుందా? எல்லா ఇంద్రియంగడుக்கும் అడి మనస్సిరే అత్తై అనువర్తిக்கும் అత్తనైరే అల్లాహద కరణంగల్. అన్ని ఇంద్రియాలకు కూడా కారణమైనటువంటిది మనస్సు. దాన్ని ఆ మనస్సుని అనువర్తిస్తూ వస్తూ ఉంటాయి ఈ ఇంద్రియాలన్నీ. ఇప్పటి సొల్లుగా ఎక్కువ ప్రసంగం ఎన్నెన్నిల్. అసలు ఎందుకండి ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నారు వాళ్ళు? ప్రాప్తి ఒత్తిరుక్క పురంబే చిలరై కవి పాడక్కాంగయ్యాలే. ప్రాప్తి మనం పొందవలసినటువంటి విషయం ఒత్తిరుక్క అందరికీ సమానమే కదా. లోకంలో అందరికీ కూడా, ఈ జీవులందరికీ పొందవలసినటువంటి వాడు వాడే. సంబంధం అందరికీ సమానమే. అయితే బయట కొంతమంది చిలరై కవి పాడక్కాంగయ్యాలే, కొంతమంది కవిత్వం పాడటం చూడటం చేత நான் ముందరమున్న మిదిల్ నిన్ను తప్ప పెట్టేంగిరా. అమ్మయ్యా, నేను మొట్టమొదటిగా ఇందులోంచి తప్పి బయటపడ్డాను, అది చాలు అనుకుంటున్నారట ఆడవాళ్ళు ఈ పాసురంలో. వేయిన్మరి పొరై తోడి పిన్నై కుమ్మనాలనై ఆయ పెరుం புகழ் எல்லையிலாதன பாடிப்போய் காயம் கழித்து அவன் தாழினை கீழ் புகும் காதலன் மாய மனிதரை என் சொல்ல வல்லேன் என் வாயிக்கொண்டே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே திறன்.